కంపెనీలో లే ఆఫ్ల పరంపరను కొనసాగిస్తోంది. చిన్న పెద్ద కంపెనీ అని తేడా లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఐటీ కంపెనీలు. 2023 నుంచి ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సర్వేలు చెబుతున్నాయి. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తే ఇప్పుడు యాపిల్ వంతు వచ్చింది. దాదాపు 600 మంది ఉద్యోగులను ఉన్న పలంగా ఇంటికి పంపించింది. స్మార్ట్ కార్, స్మార్ట్ వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ కంపెనీ పక్కన పెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కంపెనీ ఇటీవలే కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. సిబ్బందిలో మార్పులు చేర్పులను కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా వెల్లడించిన సమాచారంలో కొత్త తరం స్క్రీన్ డెవలప్మెంట్పై పనిచేస్తున్న 87 మందిని కారు ప్రాజెక్ట్ నుంచి మిగతా వారిని తీసేసినట్లు తెలుస్తోంది. 2014లో ఆరంభించిన కార్ ప్రాజెక్టును మూసివేస్తున్నట్లు 2024 ఫిబ్రవరిలో యాపిల్ పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించింది. కొత్త తరం టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టడంలో భాగంగా స్మార్ట్ కార్ డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే భారీ ఖర్చు, పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. డిస్ప్లే ప్రాజెక్టులో ఇంజనీరింగ్, సరఫరా వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిసిందే. స్మార్ట్ కార్పై పనిచేస్తున్న వారిలో కొంతమందిని కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారు.